మహాపరిశుద్ర మహోన్నతుడ సర్వాధికారి సర్వకృపలకు కారణభూతుడైన దేవ ఎస్యా నీకే వందనాలు తండ్రి, స్తోత్రం ఎస్యా. మేము తండ్రి ఎస్యా మీ వాక్యం వినుచుండగా తండ్రి ఎస్యా మాకు వినగలే చెవులు, గ్రహించగలే హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి ఎస్యా. మీరు మాతో ఏమైతే మాట్లాడినై ఉన్నారో తండ్రి ఎస్యా, మమ్మల్ని సరిచేయనై ఉన్నారో తండ్రి ఎస్యా, సరిచేయండి తండ్రి ఎస్యా. మీ మాతో మాట్లాడి మమ్మల్ని బరుపరుస్తారని నమ్ముతూ తండ్రి ఎస్యా. తండ్రి ఎస్యా నా ద్వారా మీరు మా అందరితో మాట్లాడతారని నమ్ముతూ తండ్రి నన్ను నీ పాదాల చెంత సమర్పించుకుంటున్నాను తండ్రి. యేసే చిన్న ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఎంతమంది నేను ఇప్పటి నుంచి దేవుడితో దగ్గరగా ఉండాలి, లేకపోతే దేవుడితో నాకు క్లోజ్ రిలేషన్ ఉండాలి అని ఎంతమంది అనుకుంటున్నారు? కొన్నిసార్లు మనం అనుకుంటాం కానీ అది జరగదు కదా. మనం ఏమనుకుంటామంటే, అరే ఈ ఇయర్ నుంచి ఏం చేయాలి, మనం దేవునికి ప్రార్థన చేయాలి, రోజు ప్రార్థన చేస్తాను నేను, లేకపోతే రోజు నేను దేవుడితో దగ్గరగా ఉండాలి అని అనుకుంటాం కదా. కానీ కొన్నిసార్లు అది మనం అస్సలు చేయలేకపోతాం, అవునా? అలా చేయకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు మనం ఒక పర్సన్తో మాట్లాడాలి అనుకుంటే, ఇతర వ్యక్తితో మనం మాట్లాడాలి అనుకున్నప్పుడు మనం ఎప్పుడు మాట్లాడతాం? ఎప్పుడైతే వాళ్ళు మనకు దగ్గరగా ఉన్నప్పుడు, లేకపోతే మనకి వాళ్ళకి కమ్యూనికేషన్ గ్యాప్ లేనప్పుడు, అవునా? నేను ఈ రూమ్లో ఉండి ఇంకొకరు బయట ఉన్నప్పుడు ఈ డోర్లన్నీ ప్యాక్ చేసేస్తా. ఈ రూమ్లో ఇంకా మొత్తం ప్యాక్ చేసి బయట ఉన్న వాళ్ళతో నేను మాట్లాడాలి అనుకున్నాను అనుకో, నేను మాట్లాడగలుగుతానా? నేను మాట్లాడతా కానీ వాళ్ళకి వినిపిస్తుందా? వినిపించదు కదా. అదేవిధంగా మనం కూడా పాపం అనే ఒక ఊబిలో ఉన్నాం, లేకపోతే పాపం అనే ఒక పాపం మన చుట్టూ ఉంటే మనం దాని మధ్యలో ఉన్నాం. కానీ దేవుడికి మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ అది ఎవరి వరకు చేరట్లేదు, దేవుడి వరకు చేరుతుందా? ఎందుకంటే పాపం అనే అడ్డు కూడా నీకు దేవునికి మధ్యలో ఉంది కదా. యెషయి 59వ అధ్యాయము 2వ వచనం. యెషయి 59. మైక్ తీసుకొని చదవండి. మీ పాపములో ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను మీ వ్రేలు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి. మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. చాలు. ఫస్ట్ సెకండ్ వచనంలో ఏముంది? మీ పాపములు ఆయన ముఖముకు అడ్డుందంట. అంటే మీరు మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నారు, మీరు మాట్లాడుతున్నారు, కానీ ఏం అడ్డుంది? పాపం అనేది అడ్డుంది. దేవునికి వినిపిస్తుందా? దేవుడు మనకు జవాబిచ్చినా అది మన వరకు చేరట్లేదు. ఎందుకు? ఇప్పుడు ఒక బాల్ నేను ఇట్లా క్యాచ్ చేస్తా, ఇసిరేస్తా, మధ్యలో ఒక గోడ ఉంది, ఆ ఆపోజిట్ పర్సన్ క్యాచ్ పట్టుకోగలుగుతాడా? పట్టుకోలేడు. ఎందుకంటే మధ్యలో అంత పెద్ద గోడ అడ్డుంది కదా. ఎప్పుడైతే ఆ గోడ పోతుందో అప్పుడు నేను ఏది వేసినా ఆపోజిట్ పర్సన్కి వెళ్తుంది, నేను ఏది మాట్లాడినా వాళ్ళు వినగలుగుతారు, అవునా? అదేవిధంగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వినకపోవడానికి, లేకపోతే మన ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణం ఏంటి? నీకు దేవునికి మధ్యలో ఉన్న పాపం అనే అడ్డుగోడ, అవునా? పాపం అంటే ఏదో కాదు కదా అనుకోవచ్చు కొంతమంది. ఏంటి, నేను అస్సలు పాపం చేయట్లేదు, నేను అబద్ధాలు ఆడట్లేదు, నేను దొంగతనం చేయట్లేదు, నేను ఎవరిని కొట్టట్లేదు, నేను మర్డర్ చేయట్లేదు, ఇవన్నీ అనుకోవచ్చు. నేను పాపం చేయట్లేదు అనే ఒక ఆలోచన మీలో ఉండొచ్చు. కానీ పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం, అవునా? దేవుడు చెప్పినవన్నీ మనం చేయట్లేదు. ఇప్పుడు మనం ఒకరిని దూషించకపోయినా వాళ్ళకి మనకి ఒక బాండ్, ఒక కనెక్షన్ ఉండాలి, లేకపోతే వాళ్ళు నేను చెప్పిన మాట వినాలి, లేకపోతే నేను అడిగింది చెయ్యాలి అనుకుంటే ఫస్ట్ మనకేం కావాలి? వాళ్ళతో ఒక కమ్యూనికేషన్ కావాలి, అవునా? ఇప్పుడు నేను ఒకరితో మాట్లాడాలి అనుకుంటున్నా, వాళ్ళని చూస్తూ కూర్చుంటే, లేకపోతే నా లోపల నేను మాట్లాడాలి అనుకుంటే నేను మాట్లాడగలనా? మాట్లాడలేను. వాళ్ళ దగ్గర నుంచి నాకు జవాబు వస్తుందా? రాదు. ఎప్పుడైతే నేను మాట్లాడతానో, ఎప్పుడైతే కమ్యూనికేషన్ బిల్డ్ చేస్తానో అప్పుడే ఆ కనెక్షన్ వస్తుంది, అవునా? మనం ప్రేయర్ చేయకపోతే మనకి దేవునికి కనెక్షన్ ఎట్లా బిల్డ్ అవుతుంది? దేవుడు మనతో మాట్లాడాలన్నా, మనం దేవుడితో మాట్లాడాలన్నా కొన్ని ఉంటాయి కదా. మనం ఎట్లా మాట్లాడతాం దేవుడితో? ఏ విధంగా మాట్లాడతాం? ప్రార్థన చేస్తాం.
ఇంకా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఇంకా దేవుని సేవకుని ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడతాడు. కానీ మనం ప్రార్థన చేయట్లేదు అంటే దేవుడితో మనం మాట్లాడట్లేదు. కమ్యూనికేషన్ ఉందా? ఆ బాండ్ ఉందా మనకి? లేదు కదా. అంటే ఇక్కడ ఏం డిస్టెన్స్ ఉంది కదా. ఇప్పుడు ఒక పెద్ద గ్రౌండ్ ఉంది, ఒకళ్ళు స్టార్టింగ్లో ఉంటారు, ఒకళ్ళు ఎండింగ్లో ఉంటారు. ఓకే, మనం పాపం చేయట్లేదు, సో అడ్డు కూడా ఏం లేదు. కానీ నేను ఎక్కడున్నా? గ్రౌండ్లో స్టార్టింగ్లో ఉన్నా. ఇంకొకరు ఎక్కడున్నారో పెద్ద గ్రౌండ్లో ఎండింగ్లో ఉన్నారు. నేనేమన్నా మాట్లాడతా, వాళ్ళకి వినిపిస్తుందా? వినిపించదు. ఎప్పుడు వినిపిస్తుంది మరి? ఎప్పుడైతే వాళ్ళు నాకు దగ్గరగా ఉన్నప్పుడు, లేకపోతే కొంచెం డిస్టెన్స్లో, అంటే వినిపించే అంత డిస్టెన్స్లో ఉన్నప్పుడు వినిపిస్తుంది, లేకపోతే వినిపించదు కదా. మనకి దేవునికి డిస్టెన్స్ చాలా ఉంటుంది. ఎందుకు? పాపం చేయట్లేదు, ఓకే. మనకి దేవునికి డిస్టెన్స్ ఉంటుంది కదా. అది తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, అవునా? మనం ప్రార్థన చేస్తూ, బైబిల్ చదువుతూ, దేవుని మాటలు వింటున్నప్పుడు దేవునికి మనం ఏమవుతాం? దగ్గర అవుతూ వెళ్తాం. అప్పుడు ఏమవుతుంది? మనం ఏదడిగినా దేవుడు ఇచ్చేంత గ్యాప్లో ఉంటాం, అవునా? ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, మా డాడీ ఇక్కడ ఉన్నారు, నేను వేరే ఊళ్ళో ఉన్నా అనుకోండి, ఎగ్జాంపుల్. నేను అక్కడ నుంచి అడుగుతా, మా డాడీకి నా మీద ప్రేమ ఉంది, నేను అక్కడ నుంచి అడుగుతా, కానీ మా డాడీకి వినిపించలేదు, అంత డిస్టెన్స్ లేదు, కమ్యూనికేషన్ లేదు. అప్పుడు ఇవ్వగలుగుతాడా? నాకు ఇవ్వాలని ఆయనకు ఉంటుంది, అడగాలని నాకు ఉంటుంది, నేను అడుగుతున్నా, కానీ అవి ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ వినబడట్లేదు కదా, అవునా? వినబడాలంటే ఏం చేయాలి మరి? కమ్యూనికేషన్ ఉండాలి. కమ్యూనికేషన్ మనకి దేవుడితో ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, దేవుడితో దగ్గర సంబంధం కలిగి ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కాముతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటిరి. చాలు. ఇక్కడ ఒకసారి మళ్ళీ చదవండి. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కాముతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వాటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే చాలు. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఇప్పుడు లిస్ట్ చదివారు కదా, అవన్నీ ఏంటి? లోకానుసారమైన పనులు, లేకపోతే పాపానికి దారితీసే పనులు, అవునా? నాకు ధనం కావాలి 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 అనుకోవడం కూడా పాపమే, అవునా? లేకపోతే వేరే వాళ్ళు ఎదుగుతుంటే చూడకపోవడం, జెలసీ, అది కూడా పాపమే. అబద్ధం ఆడడం పాపమే. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? మనకి దేవుడికి మధ్యలో ఒక గోడని కట్టేస్తున్నాయి. అప్పుడు మనము దేవుడు మాట్లాడుకోలేనంత స్థితిలో మనం ఉండిపోతాం, అవునా? కొన్నిసార్లు ఇవన్నీ చేయకపోయినా మనం దేవుడితో టైం ఇవ్వము, అవునా? దేవునితో సమయం గడపం. మనం దేవుడితో సమయం గడుపుదామన్నా మనకి చాలా పనులు ఉంటాయి, అవునా? మనకి ఫోన్ వాడడానికి టైం ఉంటుంది, లేకపోతే వేరే వాళ్ళతో ఫ్రెండ్స్తో మాట్లాడడానికి టైం ఉంటుంది, యూట్యూబ్ చూడడానికి టైం ఉంటుంది. కానీ దేవునితో మాట్లాడడానికి మాత్రం మనకి సమయం సరిపోదు. వేరే అందరితో మనకు బాండ్ కావాలి, వేరే అందరితో మనకు రిలేషన్ కావాలి, కానీ దేవుడితో మాత్రం దేవుడే కదలే తర్వాత చూసుకుందాం అనే ఒక ఆలోచనలో మనం ఉంటాం, అవునా? అది ఏం చేస్తుంది? మనల్ని దేవునికి చాలా దూరం చేసేస్తుంది, అవునా? దేవునికి మనకి దూరం చేసేది ఏదైనా దాన్ని మనం విడిచిపెట్టినప్పుడు, దాన్ని మనం పక్కన పెట్టినప్పుడు మనం దేవునికి దగ్గర అవుతాం. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇవన్నీ చేసేవాళ్ళు ఏం చేయమంటున్నాడు? వాటిని చంపేయమని చెప్తున్నాడు. అంటే నీకు దేవునికి డిస్టెన్స్ ఏది పెంచుతుంది దాన్ని ఏం చేయాలి?
చంపేయాలి, లేకపోతే తీసి పక్కన వాడేయాలి. ఒకవేళ నీ ఫోన్ నిన్ను డిస్ట్రాక్ట్ చేస్తుందేమో దేవుడితో టైం స్పెండ్ చేయకుండా, ఏం చేయాలి? పక్కన పాడేయాల్సిన అవసరం లేదు, కానీ ఏం చేయాలి? పక్కన పెట్టాలంటే అది వాడకుండా. లేకపోతే నీ ఫ్రెండ్స్ కొంతమంది ప్రేరేపిస్తారు కదా, అరే చర్చికేం పోతావురా రోజు, మనం సినిమాకి పోదామా అని అంటారు కదా కొంతమంది. వాళ్ళని ఏం చేయాలి? పక్కన పెట్టాలి. ఎందుకు? నీకు ఎవరు ఇంపార్టెంట్? దేవుడు ఇంపార్టెంట్ కదా. దేవుడు ప్రేమించినట్టు మనని ఎవ్వరూ ప్రేమించలేరు. ప్రేమిస్తారా? ఒకసారి మీరు ఒక చాలా దీన స్థితికి వెళ్ళిపోయారు అనుకో, లేకపోతే ఏదో రోగం వచ్చిందనుకో, లేకపోతే అసలే పైసలు లేకుండా అడుక్కునే స్థితికి మనం వెళ్ళినాం అనుకో, ఉంటారా వాళ్ళందరు మీతో? ఉండరు. ఒకవేళ మీకు అంటు రోగం వచ్చిందనుకో, వచ్చి ముట్టుకుంటారా? మీరు అంత టైం ఇస్తారు కదా, లేకపోతే అంత ప్రేమిస్తారు కదా, నేను ప్రేమించే వ్యక్తి అయినా ముట్టుకుంటారా? నీకు కరోనా వచ్చింది, ఎవరైనా నీ దగ్గరకు కూడా వస్తారా? ఎందుకు? వాళ్ళ మీద వాళ్ళకి ఎక్కువ ప్రేమ, అవునా? కానీ దేవుడు మాత్రం ఆయన శరీరాన్ని ఆయనని మొత్తం చంపేసుకున్నాడు. ఎందుకు? నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, నిన్ను కాపాడడానికి. ఆయనను మనకు దూరం చేసేది ఏదైనా మనం ఏం చేయాలి? ఇప్పుడు దూరం పెట్టాలి, లేకపోతే పక్కన పెట్టేసేయాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 29వ వచనం 30వ వచనం చదవండి. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడకుండా ఏ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. ఓకే, చాలు. ఇక్కడ ఏమంటున్నారు? ఒకవేళ నీ కుడి చేయి నేను అభ్యంతరపరిస్తే ఏం చేయాలంట? దాన్ని తీసి పాడేయాలంట. ఎవరైనా నా కుడి చేయి, నా రైట్ హ్యాండ్ నాకు ఇంపార్టెంట్ కాదు, అది పోయినా నాకు అస్సలు ఫరక్ పడదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? లేరు కదా. ఎందుకు? మన అవయవాలు మనకు చాలా ఇంపార్టెంట్. మన కన్నైనా, మన చేతులైనా, మన కాళ్ళైనా మనకి చాలా ఇంపార్టెంట్. కానీ దేవుడు ఎందుకు అట్లా చెప్తున్నాడు? ఒకవేళ నీ కుడి కన్ను నేను అభ్యంతరపరుస్తే, పాపం అనే దాంట్లో నిన్ను పడేస్తే, లేకపోతే నిన్ను నాకు దూరం చేస్తే ఏం చేయాలంట? దాన్ని తీసి పడేయమంటున్నాడు. నీ శరీరంని కాకపోయినా మన ఆత్మీయ జీవితంలో చాలా ఉంటాయి కదా మనల్ని దేవునికి దూరం చేసేవి. ఇప్పుడు ఏం చేయాలి? మనకి దేవుని ఏదైతే దూరం చేస్తున్నారో దాన్ని ఏం చేయాలి? తీసి పక్కన పెట్టాలి. ఇప్పటి వరకు మనం ఏదో జీవించినాం, ఇప్పటి వరకు మనకు దేవునికి చాలా దూరంగా ఉండొచ్చు, కానీ ఇప్పటి నుంచి ఆయన ఏం చేయాలి? మనకి దేవునికి డిస్టెన్స్ పెంచేది ఏదైనా సరే ఈరోజు మనం నిర్ణయించుకుందాం. ఏమనంటే దాన్ని తీసి నేను పక్కన పెడతా, దాన్ని తీసి పాడేస్తా, ఇంకా అది నా జీవితంలో వద్దు. అది ఏదైనా సరే, అదే ఒక ఆబ్జెక్ట్ కానీ, ఒక థింగ్ కానీ, లేకపోతే ఒక పర్సన్ కానీ, ఏదైనా సరే దేవుడు ఏం చేయమంటున్నాడు? చంపేయమంటున్నాడు, లేకపోతే తీసేయమంటున్నాడు నీ దగ్గర నుంచి. దేవుడు మనల్ని అంత ప్రేమిస్తున్నప్పుడు మనం ఈ చిన్న సాక్రిఫైస్ చేయలేమా కదా? దేవుడు మన కోసం ఎంత పెద్ద సాక్రిఫైస్ చేసిండు? ప్రాణమే పెట్టిండు. ప్రాణం కన్నా ఎక్కువ ఇంకా దానికన్నా పెద్ద సాక్రిఫైస్ ఏమైనా ఉందా? లేదు కదా. మనం ఈ చిన్న సాక్రిఫైస్ చేయలేమా? దేవునికి మనకి దూరం తగ్గించుకోవడానికి ఏదైతే దూరం పెంచుతుందో దాన్ని తీసి పక్కన పెట్టేయాలి. ఇప్పటి నుంచి అయినా మనం నిర్ణయించుకుందాం. మనకి ఎవరిది వాళ్ళకి తెలుస్తుంది కదా. నీకు దేవుణ్ణి ఏది దూరం చేస్తుంది? నిన్ను ప్రార్థన చేయకుండా ఏది ఆపుతుంది? నీ ఉద్యోగమా, నీ ఫోనా, లేకపోతే ఇంకేదైనా? ఒకవేళ అట్లా అది ఉన్నట్లయితే దాన్ని తీసి పక్కన పెట్టు, అవునా? మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు. ఒకవేళ నువ్వు ఉద్యోగాన్ని వదిలేసినావు అనుకో, ఇది నాకు దేవుడి సన్నిధికి రాకుండా చేస్తుంది, లేకపోతే ఇది నన్ను దేవునికి దూరం చేస్తుంది అని నువ్వు అనుకున్నప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టినావు అనుకో, దానికన్నా అధికంగా ఇచ్చే దేవుడు, అవునా? మన దేవుడే మన అబద్ధి కూడా కాదు కదా. ఇప్పుడు మనం ఒక వ్యక్తిని ప్రేమించినాం అనుకో, వాళ్ళ సంతోషం కోసం మనం ఏదైనా చేయడానికి సిద్ధపడతాం. ఒకవేళ వాళ్ళు నువ్వు తాగడం నాకు ఇష్టం లేదు అని ఒకరు చెప్పినారు అనుకో, వాళ్ళకి ఈ పర్సన్ మీద చాలా ప్రేమ ఉంది, నువ్వు తాగినావు అనుకో, నీతో మాట్లాడా అన్నారు అనుకో, ఏం చేస్తారు? మానేస్తారు, అవునా? లేకపోతే నువ్వు ఈ పని చేస్తే నేను నీతో మాట్లాడడానికి అవసరం లేదు, నీకు నాకు కటిఫ్ అన్నారు అనుకో, ఏం చేస్తారు? మానేస్తారు, అవునా? దేవునికి మనకి కూడా
పాపం అనేది ఉంది. దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు పాపం చేస్తే నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు మళ్ళీ దాన్ని ఒప్పుకొని నా దగ్గరకు వస్తే మంచిగా, అది మంచిది. కాబట్టి ఇప్పటి నుంచి మన జీవితంలో ఏదైతే నీకు దేవుణ్ణి దూరం చేస్తుందో, లేకపోతే ఏదైతే నీకు దేవునికి డిస్టెన్స్ పెంచుతుందో, అది ఏదైనా సరే మనకు తెలుసు కదా మన వ్యక్తిగత జీవితం. మనం ఈ రోజు నుంచి అయినా, ఈ సంవత్సరం నుంచి అయినా దాన్ని పక్కన పెట్టి ఇప్పటి నుంచి మనం దేవునికి దగ్గరగా జీవించాలి. ఓకే, దేవునికి దగ్గరగా జీవించాలంటే మనం ఏం చేయాలి? ఇప్పటిదాకా ఓకే, దేవునికి మనకు ఉన్న పాపం అనే అడ్డుగోడ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు దేవునికి దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి? దాన్ని తీసి పక్కన పెట్టాలి. ఓకే, పక్కన పెట్టేసినాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? దేవునికి దగ్గర అవ్వాలంటే ప్రార్థన చేయాలి. అవునా? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో, మనకు చాలా ప్రేమ ఉంది, కానీ ఎప్పుడైతే మనం వాళ్ళతో మాట్లాడడం ఆపేసినాం అనుకో, ఆ ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. ఇజ్రాయెల్ ప్రజల మీద కూడా దేవునికి చాలా ప్రేమ ఉంది, అందరి మీద ప్రేమ ఉంది, కానీ దావీదును మాత్రమే ఒక ప్రత్యేకంగా చూసిండు. అవునా? ఏమన్నా? దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. అవునా? ఎందుకు? దేవుడు పార్షాలిటీ చూపిస్తాడా? కాదు. మరి ఎందుకు దేవుడికి దావీదంటే ఎక్కువ ఇష్టం? వాళ్ళంటే కూడా ఇష్టమే, కానీ దావీదంటే ఇంకొంచెం ఎక్కువ ఇష్టం. ఎందుకంటే దావీద్కి దేవుని హృదయం తెలుసు, దావీద్కి తెలుసు దేవునికి ఏం కావాలో. అవునా? దేవునికి ఇప్పుడు మీరు ఒక వ్యక్తిని ప్రేమించారనుకో, మీరు ఏం ఆశిస్తారు వాళ్ళ దగ్గర నుంచి? మీరైతే ఏం ఆశిస్తారు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళ దగ్గర నుంచి? నువ్వు ప్రేమించే వ్యక్తి దగ్గర నువ్వు ఏం ఆశిస్తావు? టైం ఆశిస్తావు, ఇంకా రెస్పెక్ట్, వాల్యూ, ఇంకా ప్రేమ. ఇవన్నీ కావాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? టైం చాలా ఇంపార్టెంట్ కదా. ఒకవేళ మనం ప్రేమించిన వ్యక్తితో మనం టైం స్పెండ్ చేయకపోతే ఆ ప్రేమ కొన్ని రోజులలో పోతుంది. అవునా? ఒకవేళ నీకు చాలా ప్రేమ ఉండొచ్చు, ఒక 1 year మాట్లాడకుండా ఉండు, అదే ప్రేమ ఉంటుందా 1 year తర్వాత? ఉండదు. అదే విధంగా దావీదు ఏం చేసిండు? ఇజ్రాయెల్ ప్రజలందరినీ ప్రేమిస్తున్నాడు దేవుడు, కానీ దావీదు మాత్రం దేవుడి హృదయాన్ని తెలుసుకొని దేవుడితో సహవాసం చేసిండు, దేవుడితో ఎక్కువ టైం స్పెండ్ చేసిండు. అవునా? దావీదు రాజవ్వడానికి మనం ఒక రీజన్ చెప్తాం కదా, ఏంటి? దావీదు ఏం చేస్తాడు? ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తాడు. అంటే అక్కడ కమ్యూనికేషన్, కనెక్షన్ ఉంది. ఎప్పుడు దేవుడి గురించే ఆలోచిస్తున్నాడు, ఎప్పుడు దేవుడితోనే మాట్లాడుతున్నాడు, ఎప్పుడు దేవుడినే స్తుతిస్తున్నాడు. అప్పుడు వాళ్ళకి ఇంకా ఏమవుతుంది? క్లోజ్నెస్ పెరుగుతుంది. ఎంత మాట్లాడితే అంత క్లోజ్ అవుతారు కదా. దేవుడు దావీదుకి చాలా క్లోజ్ అయ్యాడు, కాబట్టి దేవుడు కూడా దావీదును ఇంకా కొంచెం ఎక్కువ ప్రేమిస్తున్నాడు. అవునా? మనల్ని కూడా దేవుడు అలా ప్రేమించాలి అంటే మనమేమవ్వాలి? దేవుడికి దగ్గర అవ్వాలి. దగ్గర అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్, మనం పశ్చాత్తాపపడాలి. యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి 10 వరకు. యాకోబు 4. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి. ద్విమనస్కులారా, మీ హృదయములు పరిశుద్ధపరచుకోండి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందం చింతకును మార్చుకునుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? పాపం చేసినాం, ఓకే. ఇప్పుడు మనం దేవునికి దగ్గర అవ్వాలనుకుంటున్నాం, ఓకే. దేవుడితో టైం స్పెండ్ చేద్దామని ఫిక్స్ అయినాం, ఓకే. కానీ ఫస్ట్ ఏం చేయాలి? మనం ఫిక్స్ అయితే సరిపోతుందా? ఫస్ట్ ఆ గోడ కూలిపోవాలా లేదా? మనం ఇక్కడ నుంచి అనుకుంటాం, ఇప్పటి నుంచి దేవుడితో నేను ఎక్కువ మాట్లాడాలి, దేవుడికి ఎక్కువ క్లోజ్ అవ్వాలి, దేవుడితో ఎక్కువ ఉండాలి అని నువ్వు అనుకున్నావు. కానీ ఊరికనే పోతుందా ఆ గోడ? పోదు. ఏం చేయాలి మరి ఆ గోడ పోవాలంటే? దేవుడికి దగ్గర అవ్వాలి అంటే ఫస్ట్ మనకి దేవునికి మధ్యలో ఉన్న ఆ అడ్డును తీసేయాలి. తీసేస్తేనే కదా మనం వెళ్ళగలుగుతాం దేవుడి దగ్గరికి. అది తీసేయాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేస్తాం, కానీ వినడానికి అక్కడ దేవుడు ఉన్నాడు, కానీ అడ్డుగా ఏముంది? పాపం ఉంది. ఆ పాపం అనే గోడను తీసేయాలి అంటే మనం ఏం చేయాలి? పశ్చాత్తాపపడాలి. ఇక్కడ ఉంది కదా, పశ్చాత్తాపపడి ఏడువుడి అని ఉంది. ఇప్పుడు 2 ఉన్నారు, లేకపోతే నేనే ఉన్నా, మా డాడీ ఉన్నాడు. నేను ఒక తప్పు చేసిన,
తప్పు చేసిన తర్వాత నేను దానికి సారీ చెప్పకపోతే ఆయన నన్ను ఫర్గివ్ చేస్తాడా? ఆయనకు చేయాలని ఉంటుంది, అరే నా కూతురు కదా, నా బిడ్డ కదా అని చెయ్యాలని, ఫర్గివ్ చేయాలని ఉన్నా, క్షమించాలని ఉన్నా, నువ్వు ఫస్ట్ ఏం చేయాలి? సారీ అయితే చెప్పాలి కదా. నీ లోపల అది ఏం రావాలి? అరే నేను తప్పు చేసిన, నేను మళ్ళొకసారి చెయ్యను అనే ఉద్దేశం నీకు రావాలి. అప్పుడే నువ్వు సారీ చెప్పగలుగుతావు. లేకపోతే నువ్వు తప్పు చేసినా అని నీకు అనిపించనప్పుడు నువ్వు సారీ చెప్పగలుగుతావా? కొంతమంది మెయింటైన్ చేస్తారు కదా యాటిట్యూడ్. ఎట్లా అంటే నేనేం చెప్పేది అంటారు కదా. అంటే వాళ్ళకి ఉందా తగ్గింపు? లేకపోతే అది నేను తప్పు చేసినా అనే భావన వాళ్ళకు ఉందా? లేదు. ఎప్పుడైతే మనం దేవుని దగ్గర, దేవా నేను తప్పు చేసిన, నేను పాపిని, నన్ను క్షమించు అని ఎప్పుడైతే మనం అడిగి మనం ఆ పశ్చాత్తాప పడి ఏడుస్తామో అప్పుడు ఏమవుతుంది? ఆ గోడ కూలిపోతుంది. అప్పుడు ఏం చేయగలుగుతాం? మనం దేవుడితో కమ్యూనికేషన్ పెంచుకోగలుగుతాం. ఇప్పటిదాకా పాపం చేసినాం, ఓకే, గోడ వచ్చింది, మనం ప్రార్థన చేస్తున్నాం, మనం మాట్లాడుతున్నాం, దేవుడు వినట్లేదు, విన్నా జవాబు వచ్చినా మన వరకు చేరట్లేదు. కానీ ఇప్పుడు ఆ గోడని కూల్చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ పశ్చాత్తాపపడాలి. నువ్వు ఎన్ని రోజులు పశ్చాత్తాప పడకుండా, ఎన్ని రోజులు నువ్వు క్షమించమని అడగకపోతే, ఒకవేళ నీ దగ్గరకు వచ్చి ఎవరైనా తిట్టినారనుకో, వాళ్ళ మీద నీకు ప్రేమ ఉంటుంది, వాళ్ళకి నీ మీద ప్రేమ ఉంటుంది, కానీ వాళ్ళు మాట్లాడతారా? ఫస్ట్ వాడు వచ్చి సారీ చెప్పని, అప్పుడే నేను మాట్లాడతా అనే ఒక ఉద్దేశం ఉంటుంది కదా. వాడే తప్పు చేసిండు, వాడు సారీ చెప్పకపోతే నేను ఎందుకు మాట్లాడాలి అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. మరి నువ్వు తప్పు చేసినావు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడి నీ కోసం అన్ని సాక్రిఫైజెస్ చేస్తున్నాడు, కానీ నువ్వు ఏం చేయట్లే? సారీయే చెప్పట్లే. సారీ చెప్పకపోతే వేస్టే కదా. నువ్వు తప్పు చేసినావనే ఫీలింగే నీకు లేదు. దేవుడు ఎందుకు నేను క్షమించాలి? క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రేమ ఉంది మనకి, వాళ్ళని ఫర్గివ్ చేసి వాళ్ళతో మాట్లాడడానికి. కానీ సారీ చెప్పాలి కదా. మనం ఇప్పటివరకు ఎన్నో పాపాలు చేసి ఉంటాం, కానీ ఆ గోడని ఇప్పుడు కూల్చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ పశ్చాత్తాపపడాలి. దేవా నేను ఇప్పటి వరకు చేసిన ఈ పాపాలన్నీ, నన్ను క్షమించు అని ఎప్పుడైతే మనం క్షమాపణ అడుగుతామో, ఎప్పుడైతే మనం ఆ పాపం ఒప్పుకుంటామో, అప్పుడు ఏమవుతుంది? ఆ గోడ కూలిపోతుంది. ఇంకా దేవునికి మనకి ఏ అడ్డు ఉండదు. ఓకే, క్షమాపణ అడిగినాం తర్వాత దేవునికి ఓకే, అక్కడ ఉన్నారు ఒకళ్ళు, ఇక్కడ ఉన్నా గోడుండే, అది కూలిపోయింది. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాలి అంటే ఏం చేయాలి? దేవుడు అక్కడ ఉన్నారు, నేను వెళ్ళాలి అంటే ఏం చేయాలి? మనిషికైతే మనం డైరెక్ట్ మాట్లాడతాం, దేవుడితో మనం ఎట్లా మాట్లాడతాం? ప్రార్థన, వాక్యం చదవడం, అవునా? దేవుడు మనతో కొన్ని విధాలుగా మాట్లాడతాడు. ఎట్లా? ప్రార్థన పూర్వకంగా, లేకపోతే వాక్యం ద్వారా, లేకపోతే సేవకుడి ద్వారా, ఇవన్నీ ఉన్నాయి కదా. మెయిన్గా ఎట్లా మాట్లాడతాడు? మనం ఎట్లా మాట్లాడతాం? ప్రార్థన చేసినప్పుడు దేవునికి మనం చెప్పుకుంటున్నాం, అవునా? వాక్యం ఏం చెప్తుంది మనకి? నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇలా చేయకు అని వాక్యం మనతో మాట్లాడుతుంది. అంటే దేవుడే వాక్యమై ఉన్నాడు కాబట్టి వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే మనం కమ్యూనికేషన్ బిల్డ్ చేయాలి కదా, కమ్యూనికేషన్ బిల్డ్ చేయాలంటే మనం ఏం చేయాలి? దేవుడితో ప్రార్థన చేస్తూ బైబిల్ చదివినప్పుడు మనం దేవుడితో కమ్యూనికేషన్ బిల్డ్ అయ్యి, ఇప్పుడు ఒక 1 month రిలేషన్షిప్కి 1 year రిలేషన్షిప్కి తేడా ఉంటుంది కదా. నేను ఒకరోజు ప్రార్థన చేస్తా, దేవుడు అక్కడ ఉన్నాడు. ఒకరోజు ప్రార్థన చేసినప్పుడు నేను ఒక స్టెప్ వేస్తా, అంటే దేవునికి కొంచెం దగ్గరికి వెళ్ళిపోయినా. తర్వాత ఇంకొక రోజు ప్రార్థన చేస్తా, ఇంకేమైతా? దేవునికి ఇంకొంచెం దగ్గర అవుతా. అట్లా ప్రార్థన రోజు చేసినప్పుడు ఏమవుతాం? మనం దేవునికి దగ్గర సంబంధం కలిగి ఉంటాం. ఎప్పుడైతే రోజు మనం బైబిల్ చదువుతామో, ఎప్పుడైతే రోజు మనం ప్రార్థన చేస్తామో, అప్పుడు దేవుడు మనకి చాలా దగ్గర అవుతూనే ఉంటాడు, అవునా? మనుషులం కూడా ఒకరోజు మాట్లాడిన దానికి 1 year మాట్లాడిన దానికి చాలా క్లోజ్నెస్ పెరుగుతుంది, అవునా? ఒక్కరోజు మాట్లాడి నువ్వు డబ్బులు ఇవి నాకు సహాయం చేయంటే చేస్తారా వాళ్ళు? అదే 1 year తర్వాత అడిగినావు అనుకో, చేస్తారా? ఎందుకు? ఆ బాండ్ మీకు ఉంటుంది. అదేవిధంగా మనం కూడా బాండ్ పెంచుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ బైబిల్ చదివినప్పుడు దేవునికి మనం ఎక్కువ క్లోజ్ అవుతాం. ఓకే, ప్రార్థన చేసి బైబిల్ చదవాలి, క్లోజ్గా ఉన్నాం, మనం పక్కన ఉన్నాం, దేవునికి పక్కనే ఉన్నాం, కానీ మళ్ళీ దూరం కావద్దు అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఒక పర్సన్తో మంచిగా ఉన్నాం, వాళ్ళతో అదే మెయింటైన్ చేయాలి. దేవుడితో మనం అట్లనే ఉండాలంటే మనం ఇంకొకటి చేయాలి. ఏంటది? ఓకే, పాపం జోలికి వెళ్ళొద్దు. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం.
యేసు ఒకడు నిన్ను ప్రేమించిన ఎడల ఉమ్, వాడు నా మాట గైకొన్ను, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొన్నడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ఓకే చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, మనం ఒక దేవుడిని మనం ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడంట? తిరిగి ప్రేమిస్తాడంట. మనం ఆ ప్రేమ చూపించాలంటే ఫస్ట్ ఏం చేయాలి? దేవుడి ఆజ్ఞల్ని గైకొనాలి, దేవుడు చెప్పిన మాటని వినాలి. నా తండ్రికి నా మీద ఎంత ప్రేమ ఉన్నా ఆయన చెప్పింది నేను ఇది చెయ్యకు అని చెప్పినప్పుడు నేను అదే చేసిన అనుకో, ఆయనకు నా మీద ప్రేమ ఉంటుందా? తగ్గిపోతుంది కదా. నువ్వు అక్కడికి వెళ్ళకు, లేకపోతే మా డాడీకి ఒకరు శత్రువులు ఉన్నారనుకో, వాళ్ళతో నేను మాట్లాడడం మా డాడీకి ఇష్టం లేదు, నేను వెళ్ళి వాళ్ళతోనే మాట్లాడినా, వాళ్ళతోనే ఉంటున్నా అనుకో, మా డాడీకి ఎట్లా కోపం వస్తుందా రాదా? అదేవిధంగా దేవుడు చెయ్యొద్దు అన్న పని మనం చేస్తున్నప్పుడు కూడా దేవునికి కూడా అంతే కోపం వస్తుంది. మా డాడీ ఒకసారి చెప్పచ్చు, నువ్వు అట్లా చేయకు నాన్న, వాళ్ళు మంచోళ్ళు కాదు, లేకపోతే వాళ్ళతో మాట్లాడుకో అని ఒకసారి చెప్తాడు, ఓకే క్షమించేస్తాడు. రెండోసారి చెప్తాడు, ఓకే క్షమించేస్తాడు. పదే పదే చెప్తాడు. ఇంకా తర్వాత ఏమనుకుంటాడు? ఈమె మారదిగా, ఈమెతో నేను మాట్లాడా అని ఒక ద్వేషం వచ్చేస్తుంది కదా. ఆ ముందు ఎంత ప్రేమ ఉన్నా ఆ ప్రేమ తగ్గిపోతూ వస్తుంది, అవునా? అదే విధంగా మనల్ని కూడా దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. కానీ ఎప్పుడైతే మనం దేవుడు చెయ్యొద్దు అన్న పని పదే 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 చేసినామనుకో, దేవునికి మనం దూరం అయిపోతాం. దావీదు కూడా దేవునికి చాలా దగ్గర అయిండు. తర్వాత ఏమైంది? రాజు చేసిండు దేవుడు. దావీదుని ఒక ఉన్నత స్థానంలో ఉంచిండు, హెచ్చించిండు. తర్వాత దావీదు ఏం చేసిండు? పాపం చేసి దేవునికి దూరం అయిపోయిండు, కొన్ని ఏళ్ళు దూరం అయిపోయిండు. అప్పుడు మాట్లాడగలిగిండా? ఆయన ఏం చేసినా ఆయనకు నష్టమే వచ్చింది, అవునా? వాళ్ళ కొడుకు చనిపోయిండు. ఎప్పుడైతే మళ్ళీ ఆయన పశ్చాత్తాపబడి, ఎప్పుడైతే నేను తప్పు చేసినా నన్ను క్షమించు అని చెప్పి దేవునికి మళ్ళీ దగ్గర అయిండో, అప్పుడు దేవుడు మళ్ళీ ఇంకా ఆశీర్వదించడం మొదలుపెట్టిండు. ఫస్ట్ దేవుడితో దగ్గరగా లేడా? మరి ఉన్నాడు, కానీ దూరం అవ్వడానికి కారణం ఏంటి? పాపం. దేవుడు చెయ్యొద్దు అన్న పని చేయడమే పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు కూడా మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చిండు, ఇది చెయ్యు ఇది చెయ్యకు అని కొన్ని ఆజ్ఞలు ఇచ్చిండు. ఎప్పుడైతే మనం చెయ్యొద్దన్న పని చేస్తామో అదే పాపం. నువ్వు ఎంత క్లోజ్గా ఉన్నా, ఎంత దగ్గరగా ఉన్నా, ఆయన చేయొద్దన్న పని ఎప్పుడు చేసినా నువ్వు డిస్టెన్స్ పెరుగుతూనే ఉంటుంది, అవునా? మనం ఇప్పుడు పశ్చాత్తాపడతాం, తర్వాత దేవుడితో దగ్గర సంబంధం కలిగి ఉంటాం. ఒకవేళ తర్వాత నువ్వు పాపం చేస్తే మళ్ళీ ఏమవుతావు? మళ్ళీ దూరం అవుతావు, మళ్ళీ ఆ గోడ మీ మధ్యలో వస్తుంది, అవునా? ఆ గోడ రాకుండా ఉండాలి, నువ్వు దేవుడితో దగ్గర సంబంధం జీవితాంతం కలిగి ఉండాలి అంటే నువ్వేం చేయాలి? ఆయన చెప్పిన మాటలు విని, ఆయన చేయొద్దన్న పని చేయనప్పుడు ఆయనకి అదే బాండ్, ఆయనతో అదే బాండ్ కలిగి ఉంటావు, అవునా? దేవుడితో మనం ఇప్పుడు దగ్గరగా ఉండాలంటే 3 పాయింట్స్ చెప్పిన. ఏంటి ఫస్ట్ది? ఫస్ట్ ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. సెకండ్ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి. అప్పుడు ఏమవుతాం? మనం దేవునికి దగ్గరగా అయిపోతాం. దేవునికి మళ్ళీ దూరం అవ్వకుండా ఉండాలి, దగ్గరగా ఉన్నాం, మళ్ళీ దూరం అవ్వద్దు అంటే ఏం చేయాలి? పాపం చేయొద్దు, దేవుడి ఆజ్ఞల్ని అతిక్రమించద్దు, దేవుడు చెప్పిన మాటలు విన్నప్పుడు దేవునికి మనం మళ్ళీ దూరం అవ్వము కదా. ఓకే, దేవునికి మనం దగ్గరగా ఉన్నప్పుడు మనకు వచ్చే లాభాలు ఏంటి? ఇప్పుడు ఒక సీఎం ఉన్నాడు, ఆయనకు నేను దగ్గర సంబంధం అనుకో, మేము దగ్గర సంబంధం కలిగి ఉన్నాం కాబట్టి నాకు చాలా బెనిఫిట్స్ వస్తాయి, అవునా? ఎవరైనా నన్ను తిట్టాలంటే భయపడతారు, అవునా? ఎవరైనా నాకు సహాయం చేయాలి అనుకుంటే చేసేస్తారు. లేకపోతే ఎవరైనా నన్ను బెదిరించాలనుకున్నాను అనుకో, అరే ఎందుకురా వెనకాల ముందే సీఎం ఉన్నాడు ఎందుకు అని కొంచెం భయపడతారు కదా. అదే విధంగా మనం దేవునికి దగ్గర సంబంధం కలిగి ఉన్నప్పుడు మనకు కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనుషులతో ఉన్నప్పుడే అన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మరి దేవుడితో ఉన్నప్పుడు మనకి ఎన్ని లాభాలు ఉంటాయి, అవునా? ఏంటా లాభాలు? యెషయా
26:3. ఇరవై 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొన్నో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. చాలు. యుగ ఏమంటున్నాడు? ఎవరైతే నీ మీద ఆనుకొని ఉంటారో, అంటే ఆనుకోవడం అంటే ఇంత దూరం ఉన్నప్పుడు ఆనుకొని ఉన్నట్ట. అదే ఇంత దగ్గరికి వెళ్ళినాను అనుకో, ఇప్పుడు ఏం చేస్తున్నా? ఆనుకుంటున్నా, అంటే అంత దగ్గరకు ఉంటున్నా నేను. అవునా? ఎవడైతే నా మీద ఆనుకొని ఉంటాడో వాళ్ళకి ఏం చేస్తాడంట? పూర్ణ శాంతి దయచేస్తాడంట. ఇప్పుడు మనకి ఎన్ని డబ్బులున్నా, ఎన్ని ఆస్తులున్నా కొంతమందికి శాంతి ఉంటుందా? పీస్ లేకపోతే, అంటే మనం శాంతిగా లేకపోతే మనం సంతోషంగా ఉండగలుగుతామా? ఉండలేం. కానీ దేవుడితో నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు ఏమవుతుందంట? నీకు పూర్ణ శాంతి వస్తుందంట. ఓకే, కీర్తనలు 32:8. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గంను నీకు బోధించదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానం లేని గుర్రం వల్లనైనను కంచర గాడిద వల్లనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెంతోనూ బిగింపవలను. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? దేవుడితో మనం దగ్గర సంబంధం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? మనకి గైడెన్స్ ఇస్తాడంట. దేవుడు మనం నడిచే మార్గము మనకి తెలియజేస్తాడంట. ఇప్పుడు 2 దారులు ఉన్నాయి. ఒక దారిలోనేమో ముళ్ళకంపు ఉంది. నువ్వు వెళ్ళి మళ్ళీ బ్యాక్కి రాలేవనుకో, అంటే వెనుకకి రాలేవనుకో, నువ్వు ఆ ముళ్ళలోనే నడవాలి. ఇంకొక దారిలో బంగారంతో నిండి ఉందనుకో, నువ్వు ఏ దారి ఎంచుకోవాలి అన్నదానికి ఏం చేస్తాడు? దేవుడు సహాయం చేస్తాడు. అవునా? నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా నువ్వు ఏం చేయాలి, ఏ దారిలో వెళ్ళాలి, ఎలా ఉండాలి అనేది కూడా దేవుడు మనకి చెప్తాడు. ఆ దారిలో మనల్ని నడిపిస్తాడు. ఎప్పుడు? నువ్వు దేవుడితో దగ్గర సంబంధం కలిగి ఉన్నప్పుడు. అవునా? ఇప్పుడు ఎవరన్నా నాకు మంచి చెప్పాలి, ఇది చెయ్యి ఇది చేయకు అని చెప్పాలంటే ఫస్ట్ నేనేం చేయాలి? వాళ్ళతో మాట్లాడాలి. అవునా? వాళ్ళ మాటలకి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళ మాటలు వినేలాగైతేనే వాళ్ళు చెప్తారు. ఒకవేళ నేను వాళ్ళ మాటలు ఎప్పుడు లెక్క చేయలేను అనుకో, వాళ్ళు చెప్తారా? ఇది నీకు హాని ఉంది, నువ్వు ఓకు అని చెప్తారా? ఆమె కర్మ, పోతే ఓని, నేను ఎందుకు చెప్పాలి అనుకుంటారు. అవునా? ఎప్పుడైతే నువ్వు దేవుడితో దగ్గర సంబంధం కలిగి ఉంటావో దేవుడు నీకు ఏం చేస్తాడంట? గైడెన్స్ ఇస్తాడంట. దేవుడు గైడెన్స్ ఎప్పుడైనా తప్పు త్రోవలో నడిపిస్తుందా మనని? దేవుడు గైడ్ చేస్తే ఈ స్థితిలో ఉంటామేమో మన ఆలోచనతోని, కానీ దేవుడి గైడెన్స్లో మనం వెళ్ళామనుకో ఒక ఉన్నత స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. ఎప్పుడైతే మనం దేవుడితో దగ్గర సంబంధం కలిగి ఉంటామో మనకి శాంతి ఉంటుంది, ఇంకా దేవుడి గైడెన్స్ ఉంటుంది, అంటే మార్గం చూపిస్తాడు మనకు దేవుడు. ఇంకా యోహాను సువార్త 15:5. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? ద్రాక్షవల్లి ఎవరంట? దేవుడు. మనం ఎవరమంట? తీగలమంట. దేవునితో ఎప్పుడైతే మనం దగ్గర సంబంధం కలిగి ఉంటామో, ఎప్పుడైతే చెట్టుకు ఒక బ్రాంచ్ కనెక్ట్ అయి ఉంటుందో అప్పుడే దానికి ఫ్రూట్స్ వస్తాయి. ఒకవేళ చెట్టుని బ్రాంచ్ని వేరు చేసేసినాం అనుకో, దానికి ఫ్రూట్స్ వస్తాయా? ఏమవుతుంది? ఎండిపోతుంది. అదేవిధంగా మనం కూడా ఎప్పుడైతే దేవునికి అంటు కట్టబడి ఉండి దేవునికి దగ్గర సంబంధం కలిగి ఉన్నామో అప్పుడు మనం ఏం చేస్తామంట? ఫలించి అభివృద్ధి పొందుతాం. ఫలించడం అంటే లోకానుసారంగా, ఆత్మీయంగా. అవునా? దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని ఒక ఉన్నత స్థానంలో ఉంచుతాడు. ఎప్పుడైతే ఈ బ్రాంచ్ చెట్టుతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు మాత్రమే, లేకపోతే అదేమవుతుంది? ఎండిపోతుంది. ఎప్పుడైతే నువ్వు దేవుడితో దగ్గర సంబంధం కలిగి ఉంటావో, దేవుడితో అంటుకట్టబడి ఉంటావో అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను ఫలించే వారిగా చేస్తాడు. ఒకవేళ దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయినావు అనుకో, ఏమవుతాం? మనం ఎండిపోతాం. మన జీవితం వ్యర్థం అయిపోతుంది. అవునా? కీర్తనలు 91:1-3.
మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెంను డాలనై ఉన్నది. రాత్రివేళ కలుగు భయంనకైనను, పగటివేళ ఎగురు బాణంనకైనను, చీకటిలో సంచరించి తెగుళ్ళకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగంనకైనను నీవు భయపడకుందు. చాలు, ఈ అధ్యాయం మొత్తం అదే ఉంటుంది. అవునా, దేవుడు మనల్ని ఎట్లా కాపాడతాడు అనే ఉంటుంది కదా. ఫస్ట్ వచనం చూస్తే ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి? ఎప్పుడు? మహోన్నతుని చాటున నివసించువారు. అవునా, అంటే మనం ఏం చేయాలి? ఆయన దగ్గరగా ఉండాలి. ఎప్పుడు చెట్టు నీడ వస్తుంది మనకి? చెట్టు కింద నించున్నప్పుడే కదా. నువ్వు ఎక్కడో ఉండి చెట్టు నీడ నాకు కావాలి, నాకు ఎండగొట్టద్దు అంటే వస్తుందా? రాదు. అదే విధంగా ఎప్పుడైతే నువ్వు దేవునితో దగ్గరగా ఉన్నప్పుడు నువ్వు ఆయన దగ్గర విశ్రమించగలుగుతావు. అప్పుడు దేవుడు నీకు ఏ అపాయమో కలగజేయడు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను ఏం రాదంట మన దగ్గరికి? అపాయం మన దగ్గరికి రాదంట. రాత్రి వేళ భయం వేస్తుంది కదా, అది కూడా మనకి కాదంట. పగటి వేళ ఎగురు బాణమునకైనను, అది ఏదైనా సరే, ఏ రోగమైనా సరే, ఎంత పెద్ద వ్యాధి అయినా సరే, నువ్వు దేవుడితో దగ్గర సంబంధం కలిగి ఉండి దేవుని నీడలో నువ్వు ఉన్నప్పుడు అది నీ దగ్గరికి అస్సలు రాదు. దేవుడి ప్రొటెక్షన్ నీ చుట్టూ ఉంటుంది. అవునా, ఈ రూమ్లో నేనున్నా, రూమ్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి, డోర్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. బయట నుంచి కత్తి దువ్వాలనుకుంటున్నారు, నా శరీరంలోకి దిగుతుందా? దిగదు. ఎందుకు? నేను ఒక ప్రొటెక్షన్ లోపల ఉన్నా, ప్రొటెక్షన్ లేయర్ ఉంది నా చుట్టూ. అవునా, అదే విధంగా మనం దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు మన చుట్టూ ఏముంటుంది? దేవుని ప్రొటెక్షన్ ఉంటుంది. ఏదైనా దాన్ని దాటుకొని వస్తుందా? రాదు. ఒకవేళ ఆ ప్రొటెక్షన్ పోతే వస్తుంది. నువ్వు దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతే అపాయం వస్తుంది, లేకపోతే ఏ రోగమైనా నీకు వస్తుంది. దేవుడితో ఎప్పుడైతే దగ్గర సంబంధం కలిగి ఉంటావో దేవుడు నీకు ఒక ప్రొటెక్షన్ ఇస్తాడు. అవునా, అది మనం ఏదైనా సరే దేవుడు మనల్ని కాపాడుతాడు. ఇంకొకటి, కీర్తనలు 16వ అధ్యాయం 11వ వచనం. కీర్తనలు 16:11. జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. చాలు. మనం బ్రతికేది దేనికోసం? దేవుని కోసం కాదు. ఎంతమంది చెప్తారు నేను దేవుడి కోసమే బ్రతుకుతున్నా అని? చెప్పారు కదా. ఎందుకు బ్రతుకుతాం మనం? దేవుడితో ఉండాలన్నా మనం ఏదో బెనిఫిట్ కోరే ఉంటాం. అవునా, దేవుడితో దగ్గరగా ఉంటే నన్ను ఆశీర్వదిస్తాడు, లేకపోతే నన్ను ఉన్నత స్థానంలో ఉంచుతాడు, నాకు ఏ కొదవ ఉండదు, నేనేం అడిగినా ఇస్తాడు, ఆరోగ్యం ఉంటుంది అని అనుకుంటాం కదా. ఇవన్నీ ఎందుకు కోరుకుంటాం మనం? మన జీవితంలో ఏముండాలని కోరుకుంటాం? సంతోషం ఉండాలని కోరుకుంటాం కదా. ఒకవేళ నువ్వు సంతోషంగా లేకపోతే నీకు ఎన్ని డబ్బులున్నా వేస్టే, ఎన్ని కార్లున్నా వేస్టే, ఎన్ని బంగ్లాలున్నా వేస్టే, నీ చుట్టూ ఎంతమంది ఉన్నా వేస్టే. నీ జీవితంలో ఏది కావాలి? ఏది ప్రాముఖ్యం? సంతోషం. ఎప్పుడైతే నువ్వు దేవుడి దగ్గర ఉంటావో ఇక్కడ ఏముంది? నిత్యమైన సంతోషం మనకి ఉంటుందంట. ఎప్పుడు? దేవునితో మనము ఉన్నప్పుడు. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ దేవుడితో మనం క్లోజ్ అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలి? పాపం అనే అడ్డుగోడ తొలగించాలంటే ఫస్ట్ ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. సెకండ్, ప్రార్థన చేసి బైబిల్ చదివినప్పుడు మనం ఏమవుతాం? దగ్గర అవుతాం. థర్డ్, మళ్ళీ పాపం జోలికి వెళ్ళొద్దు. ఆయన ఏం చెప్పింది అది వినాలి కదా. ఆయన ఆజ్ఞని మనం అతిక్రమించొద్దు. ఎప్పుడైతే మనం ఇవన్నీ చేసి దేవునికి క్లోజ్ ఉంటామో అప్పుడు మనకేమొస్తుంది? శాంతి వస్తుంది, సంతోషం వస్తుంది, ఇంకా సమాధానం వస్తుంది, గైడెన్స్ అంటే మనకి మార్గం చూపిస్తాడు, ఇంకా మనకు ఒక ప్రొటెక్షన్ ఇస్తాడు. అవునా, దీనికన్నా ఏమన్నా ఎక్కువ కావాలా మనకి? మన జీవితంలో కావాల్సింది శాంతి, సంతోషం, ఇవే కదా. మనం దేవుడితో ఉంటే ఇవన్నీ మనకి ఇస్తా అన్నాడు. దేవుడు అబద్ధికుడా కాదు. కానీ మనం క్లోజ్ అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలి? మనకి దేవునికి మధ్యలో ఉన్న దాన్ని తీసివేయాలి.
పాపం కాకపోయినా ఒకవేళ నువ్వు దేవుడితో టైం స్పెండ్ చేయకపోవడం కూడా అది కూడా తప్పే. అవునా? దేవుడితో నువ్వు క్లోజ్ ఉండాలి అంటే ఫస్ట్ నువ్వు దేవునితో టైం స్పెండ్ చేయాలి కదా. దేవునితో టైం స్పెండ్ చేయాలంటే నువ్వు బైబిల్ చదవాలి, వాక్యం చదవాలి, అది స్పెండింగ్ టైం విత్ గాడ్ కదా. ఇవన్నీ చేస్తే మనకి ఇన్ని లాభాలు ఉన్నాయి. అవునా? ఇప్పుడు మనం అందరం తీర్మానించుకుందాం, ఈ నూతన సంవత్సరంలో ఇప్పటి వరకు మన జీవితం ఒకలాగా ఉండొచ్చు, కానీ అట్లీస్ట్ ఈ రోజు నుంచైనా మనకి దేవుడి నుంచి దూరం చేస్తున్న ఏ వస్తువు అయినా, ఏ వ్యక్తి అయినా, ఏ మనుషుడైనా, అది ఏదైనా సరే ఇప్పటి నుంచి మనం అది మన జీవితంలోంచి తొలగించి మనం ఎవరికి దగ్గర అవ్వాలి? దేవునికి దగ్గర అవ్వాలి. ఎంతమంది రెడీగా ఉన్నారు? దేవుడు నా జీవితంలోంచి దూరం అవ్వడానికి కారణమైన ఏదైనా నేను నా జీవితంలోంచి తీసివేస్తా అన్న వాళ్ళు ఒకసారి చేతులు లేపండి.